అసలు నాకు హోమ్ మినిస్టర్ డిఐజీ అంతా ఉంటా కూడా సార్ మా ఊర్లో మా పిల్లలు వస్తారు మా ఇంటికి ఇవ్వద్దు అని చెప్పి వచ్చిన వెరీ హ్యాపీ. రియల్ ఎంటర్ప్రైనర్స్ నిజమైన మహిళా శక్తి. గర్ల్ పవర్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ఒక ఫ్లైట్ లో పోతే ఎప్పుడు రాసి ఉంటుంది గర్ల్ పవర్, అది చూసి ఎప్పుడు సంతోషపడతాయి. గర్ల్ ఇస్ ద పవర్. మా అమ్మ ఎప్పుడు చెప్పేది మా అక్కలకి, పాపా ఇంకా చీరలు వేస్తారమ్మా, రండి రండి ప్లీజ్ కమ్, చీరలు తెచ్చాడు. మా అమ్మ చాలా గట్టిది, నిజం. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, బ్రిటిష్ కాలంలో జైలు పోయినాడు. ఇక్కడ రా, అక్కడ కాదు, ఆ కాలంలో మా నాన్న జైలు పోయినాడు 4 సంవత్సరాలు. పల్లె నుంచి వచ్చింది, చదువు కూడా 6వ తరగతి ఎప్పుడు చదివింది అప్పట్లో. మా అంత దుర్మార్గం ఎంత పెంచిండాలి మా అమ్మ, ఎంత కష్టపెట్టిండాలి మా అమ్మ. ఇప్పుడు మేము కష్టపెడతాంలే ఊర్లో. నేను మా అమ్మే మా ఇంటికి అన్ని. మా నాన్న చాలా మెత్తోడు, ఆయన సిద్ధాంతం, ఆయన కథ, గాంధీ ప్రిన్సిపల్స్ అట్లా. 4.5 సంవత్సరం కష్టపడి అన్ని తనే. ఈరోజు అందుకే మేము ఇలా ఉన్నాం. మీరు వచ్చినట్టు బయటికి శుభ అయినా బాధకో, వాళ్ళ సిద్ధాంతం వేరే, బయటికి రానిరు కామా బాగా కానీ మీరు మిమ్మల్ని పలకరించా, మా వాళ్ళ పలకరు ఇలా అట్లా కాదు. సంతోషమైంది మీ సిద్ధాంతం, మీ ఇంట్లో కష్టాలు మాకు తెలుసు. నిజంగా మీరు ఇట్లనే ఉండండి. ఎందుకంటే మా అమ్మ మా అక్క అందరికి ఎప్పుడు చెప్పాను మతికి ఉండేది, పాపా మేమెట్లా కొలుస్తారు మీరు, నీకు తెలిసి ఇంట్లో బియ్యం ఎన్ని వేస్తావు, ఎన్ని గ్లాసులు వేస్తావు? అర్ధశేరు కదా, గ్లాసులోను అర్ధశేరు చాలా ఎక్కువ గ్లాసులతో వేస్తాడు. 3 గ్లాసులు. మా అమ్మ ఏమనేది తెలుసా, పాపా తల కొట్టండి అంటాను. ఏమంటాడు? తల కొట్టండి. కానీ ఒక నెల తర్వాత ఏమైతుంది, ముందు మీరు ఆడపిల్లలు ముందు మొగుడు నేను ఇడిచిపెట్టి మీరు ముందు తిని అనుకుంటారు, పెట్టాలి టేబుల్ మీద. అప్పుడు అట్లా లేదు తల్లి, ఓకే లాస్ట్ లో పాపం ఇప్పుడు గోక్తారా, నేను గోక్కుంటాను. ఇంకా పలకరించేది కూడా మా వాళ్ళకి భయం లేదు, భయము మగవాళ్ళకి. అందరినీ ఊళ్ళో ఒకసారి ఇట్లా కలుపుతున్నాం. మీరందరూ ఎక్కువ మటుకు మా ఊర్లో కోడలు ఉంటారు. మీరు అంటే నా భార్య అదో ఒకటి వచ్చి, సో అట్లా మీరు అందరు సెటిల్ అయిన వాళ్ళు. ఇది ఎవరు ఎవరు నుంచి వచ్చాను తల్లి? నువ్వు తల్లి నువ్వురా స్టిల్ అబ్బో ఏమి ఆ భాష వాళ్ళు
మా ఊరు కోడలా ఏం చేస్తున్నావురా? ఓ యంగ్ ఎంటర్ప్రైనరా నువ్వు? యంగ్ ఎంటర్ప్రైనర్ కుదరలేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికి क्या बुढ़े क्या होना तो जाओ आगे बैठ. నువ్వు అనంతం నంద్యాల, నువ్వు ఎర్రగుంట. ఈ 3 ఊర్లకు కంపేర్ చేస్తే ఈ ఊరు ఎట్లుంది చెప్పండి. చెప్పు తల్లి. నువ్వు మంది అంటావు, మీదే ఆడు. నువ్వు వచ్చి అడుగుంటావు. అట్లా నో ప్రాబ్లం. నువ్వు ఏం పెట్టినావు? షాప్ లేదు, ఏం లేదు, మామూలుగా వచ్చావు. గుడ్, థ్యాంక్ యూ. ఈ ఊరు మీరు వీళ్ళు వచ్చి బాగుపడింది మా ఊరు. నిజం. आप कहाँ से हैं? हमारा పావుల్లో గుడ్డలు దండిగా తింటాయి. నైటీలు చాలా కుడతారు. పావుడే క్యా కర్తా థా తూ? ఏం చేస్తుంది పావుడిలో? పావుడిలో ఏం చేస్తాడు? शादी का पहले तो क्या करता था माँ? क्या काम नहीं, क्या क्या काम नहीं? नहीं अभी क्या कर रहा? పామిడిలో ఏమి చేయలే, వీటికి వచ్చింది. तुम भी पैसा बना रहे ये गाँव में? नहीं सर, उसका तो मैं कहता हूँ क्या है చూడు, నువ్వు వచ్చి ఏదో పెట్టి మా ఊరిని కూడా బతికిస్తున్నావు. నువ్వు కూడా బతుకుతున్నావు. ఒక విధంగా నువ్వు వచ్చి మా ఊర్లో నువ్వు జీవనం చేస్తున్నావు. మా వాళ్ళు కూడా ఏదో కొద్దిగా సహాయపడుతుందా? అది నువ్వేమో ఎర్రగుంట్ల, మా వాళ్ళు ఎర్రగుంట్ల, నంద్యాల, అనంతపురం. సరే వచ్చిన రేటుకి ఇప్పుడు ఇది మీ ఊరైంది. మీరు నంద్యాల అని చెప్పొద్దు, అనంతపురం అని చెప్పి. ఈ ఊరికి మీరు ఏమి చేసినారు? దయచేసి क्या करें? ये गाँव जो आप क्या करें अब तक చెప్పండి దయచేసి. ఏం మాట్లాడారు ఊరు? చెప్పురా, నువ్వు చెప్పు. ఏం చేసినావు ఈ ఊరికి వచ్చి నువ్వు ఇంతవరకు? చెప్పు నాయన. ఉండేవాళ్ళందరికీ ప్రశ్న. ఈ ఊరికి వచ్చినారు, ఈ ఊరికి ఏమి చేసినారు? చెప్పరా నువ్వా? చూడలే ఇప్పుడు ఇక్కడ చెబుతా. ఎవరెవరు చెప్పాలమ్మా ప్లీజ్. ఈ ఊరికి వచ్చి మీరు ఈ ఊరికి ఏమి చేసినారు? ఎరుగుట్లా చెప్పాలి. అదే చెప్పు, ఏం చేస్తాం? రే పైకి రా పాపకి. మీరు ఎవరెవరు ఆంధ్ర చేయాల? రే వీళ్ళకి ఏమన్నా కాఫీ ఇచ్చినారు లేదు మన పిల్లలకి? ఎవరో చెప్పాలి. మీరు ముగ్గురు నువ్వు చెప్పాలి. ఏమి అలాంటప్పుడు ఈ ఊరికి నువ్వు బరువా లేదా? నిజం చెప్తాను, నవ్వద్దండి. ఎందుకంటే నేను ఎందుకు అందరినీ కలుపుతున్నా అంటే నాకు లేడీస్ మీద ఎక్కువ నమ్మకం.
అంటే ఏమి చేయకూడదు, మీరేం చేస్తారు? పొద్దున్న లేయడము, కసు నూక్కోవడం, గిన్నెలు కట్టుకోవడం, పిల్లలకు టిఫిన్ పెట్టడం, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినడము, మళ్ళీ రాత్రి పువ్వు తినడము, ఒకవేళ మొగుడు ఏమైనా తాగి వచ్చేవాడిని కొట్టడము. मन्ने मारता क्या तू? मन्ने मारता है? वो नहीं पीता है? पीता है ले उसका जो मन्ने मारता, तू मारता? जो पहले उन लोग मारते थे, ఏదో నాకు బాగా అలవాటు. ఎవరు ఇచ్చిన వరం ఏం తెలుసు నాకు, ప్రమాణంగా చెప్తున్నా, దేవుడు ఇచ్చిన వరం నిజం. అందుకే నాకు చాలా ఇష్టం ఈ ఊరంటే. ఎవడు నేను, ఎవరు మీ మాదిరి నేను ఒకరిని, మీరిస్తే గుర్తింపు నాకు వచ్చింది. అందుకోసం ఏదో ఒకటి చేయాలా. ఎప్పుడు మా ఇంట్లో ప్రతి ఒక్కడు బాగుండాలా. మొదటిగా ఒకటి చెప్తా మీకు, దయచేసి వినండి. నిజం నిజం నిజం. ఈ ఊర్లో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి చింతలరాయన, రెండోది బుగ్గరామలింగేశ్వర. రా ముందుకు రా, రమ్మని ముందుకు రమ్మని చెప్పేదినండి. కృష్ణదేవరాయలు కాదు, 600 పైన చిలుకు. అప్పట్లో శాస్త్రాలు దండిగా ఉన్నాయి. ఈ ముందు మీరు మక్కా మసీద్ కై గుజారే, ఉమ్రా బోల్తే ఏం ఆడేముంది, ఏముంది ఆడ చెప్పాలా? కాబా ఉంది అంటే ప్రతి ఒక్కరికి పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ ఉన్నారు. మీకు జెరూసలమా? అలానే విజయనగర సామ్రాజ్యం వీటికి 217 కిలోమీటర్లు. అప్పట్లో మా బుక్కుల్లో ఏం రాసినారంటే, అక్కడ ఎందుకు స్థాపించినారు. కమ్ ఫ్రెండ్ ప్లీజ్, కమ్ 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 ముందుకు రండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు విజయనగర సామ్రాజ్యం అక్కడ స్థాపించినారంటే, అంటే మేము బుక్కులో చదువుకుంటాం, మరి మీరేం చదువుకున్నారు మాకు తెలుసు. చరిత్ర అదే కదా సార్, చరిత్ర చెప్పేది అదే ఎక్కువ. ఏంటి మన ర్యాబిట్ కుందేలో కుక్కలను తరిమిన స్థలం అదే. కానీ కుందేలు కుక్కలు తరుముతాం. పవర్ ఆఫ్ దట్ ల్యాండ్ ఈజ్ లైక్ దట్. అక్కడి నుంచి ఆ సామ్రాజ్యం వచ్చినది. 217 కిలోమీటర్లు. సామ్నేగా జామా జా బయట. ఎందుకు మరి మధ్యలో ఆడగట్లే కట్టలే? మధ్యలో ఏడని కట్టినారా? కట్టలేదు. ఇక్కడ ఏదో మహత్యం ఉంది. వాళ్ళు ఆ కాలంలో అన్ని శాస్త్రం విచిత్రం అన్ని చాలా కదా ఉందనే ఉద్దేశంతోనే ఆ 2 ఇక్కడ కట్టినారు. ఎవరైనా ఉరవకొండ, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం ఉన్నారా? చేతులు ఎత్తాడు దయచేసి. అంతా మా ఊరిలో అయిపోయినారా? గుడ్. ఎవరు తల్లి? వెలుగుప్పనా? కళ్యాణ్ దుర్గం, వెలుగుప్ప. నువ్వు చిన్నప్పుడు ఏం తిన్నావు మీ ఊర్లో? చిన్నప్పుడు రొట్టె రాగన్నం ఎక్కువ చేస్తారు. పొద్దున్నే టిఫిన్ కి అన్నమే పెడతాను. అన్నం కాదు, బొరుగులు అనేసి. అవి కూడా లేవా మీ ఊర్లో? అవి ఉన్నాయి తక్కువ. ఉన్నాయంటే చూడండి, ఇలాంటి మనమంతా ఒకటే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళం.
హంపి నుంచి వస్తే ముందు ఏ ఊరు వస్తుంది, వాళ్ళ ఊరు వస్తుంది దగ్గర మీకు. బళ్ళారి తర్వాత మరి మీ ఊర్లో ఎందుకు అట్లా? ఇక్కడ సమ్ పవర్ ఇస్ దేర్. ఇంతమంది ఈ ఊర్లో. సరే ఇదే బెల్లుగుప్పకు పోదాం ఇప్పుడు. వాళ్ళు ఎక్కువ ఇంకా నైలాన్ చీరలు కడతారు, మరి ఇట్లాంటి కట్టరు. వాళ్ళు ఇంకా ఎక్కడో. నేను 2012లో నాకెందుకో కళ్యాణ్ దుర్గ్ పోయి ఎమ్మెల్యే కావాలని. ఇడ్లీ తెలియదు, దోశ తెలియదు, ఎంతసేపు ఉన్నా ముద్ద అనపకాయలు అంతే. అది చేత్తోనే, ప్లేట్లు గిట్లులే, అంత మొరటోళ్ళు. నేను 4 నెలలు తిరిగా, ఇంటింటికి తిరిగా. అడిగితే పాపం వాళ్ళు తెలియదండి. బళ్ళార్లు కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఐరన్ ఓవర్ బయటకు వచ్చినాక తెలుసు. ఈ ఊర్లో, మన ఊర్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి సరుకు బండల పాలిష్ ఉన్నాయా? మన వాళ్ళ ఊరికన్నా బండల పాలిష్లు ఉన్నాయా? లేవు. దాని ముడి సరుకు ఏడని తెలుసా? తాడిపత్రి, అనంతపురం డిస్టిక్ లో లేదు, కర్నూలు డిస్టిక్. సిమెంట్ ఫ్యాక్టరీలు ఏడున్నాయి? ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది, మైనింగ్ కర్నూలు డిస్టిక్, కడప డిస్టిక్. ఐరన్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. అసలు నీళ్లు కడప నుంచి వస్తాయి, కడప డిస్టిక్ నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ ఏం దానికి సరైన మొక్కడు జిక్కదు. మరి ఇక్కడ ఎందుకు పెట్టినారు ఫ్యాక్టరీ? ఈ ఊర్లో 4,000 లారీలు ఉన్నాయి ఇంతకుముందు. ఒక్క లారీ మీద ఎంతమంది బతారు తెలుసా? 2 క్లీనర్లు, 2 డ్రైవర్లు, 1 ఓనర్. మీరు చిన్నప్పుడు ఉన్న బుగ్గ చూసినారా? అంత కొత్తలేమో మీరు. అవును, ఇప్పుడు వచ్చినాడు కదా బుగ్గ అంటే ఏం తెలుసు మీరు? ఎల్ఎన్టీ రాకముందు బుగ్గలో ఏమి చిక్కేది కాదు. ఇప్పుడు ఎన్ని హోటల్స్, ఎన్ని ఇవి జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇండైరెక్ట్ గా 2,500 మంది ఎల్ఎన్టీలో పర్మనెంట్ గా ఉండేవాళ్ళు. ఎల్ఎన్టీలో కానీ ఇండైరెక్ట్ గా ఎంతమంది పెడుతున్నారు? అందరూ ఇండైరెక్ట్ గా బతున్నారు. పేస్ట్ కావాలంటే ఎడుకొస్తారు, డబ్బులు ఏడివి ఆ లారీ ఓనర్లు సంపాదిస్తారు. డీజిల్ మంగులో డీజిల్ పోస్తారు, ఆ డీజిల్ వచ్చి లావాలంటే కడపకు పోతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ గా. అది ఎవరు కల్పించినారు? దేవుడు కల్పించినారు. ఈ ఊరికి ఏదో ఒక బలమైన శక్తి ఉంది. తాడిపత్రులు 3 పూట్ల అన్నం తింటారంటే దేర్ ఇస్ సంథింగ్, మనం చెప్పలేని శక్తి ఇక్కడ ఉంది. ఏ డోంట్ నో, తెలియదు. చాలా మంది తెలియదు. ఈ ఊర్లో మీ భర్తలు ఏమేమి చూసినారు? అన్ని ఊర్లో చూసినారు. మన ఎవరో చెప్తా అంటారు, అన్నా నన్ను గుర్తుపట్టినారు హైదరాబాద్ లో, మీ ఊరు బలి వస్తారు ఆడపిల్లలు అంటే తెల్లవారుతాం 5 గంటలు వేసి కారు టాక్సీ తీసుకొని వస్తారన్నా, షాపింగ్ గీపింగ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఎక్కి 9:30 లోపల చార్పేజ్ జరుగుతుంది. మరి నిజమా? నాకు తెలియదు. నిజమేనా? నా కూతురు కూడా పెద్ద బొటిక్ పెట్టింది, చెప్తాంటది అప్పుడప్పుడు. వస్తే తాడిపత్రి అంటేనే నేను కూడా ఇంత బాగున్నారా మా వాళ్ళు అనుకుంటాంటారు. మన ఊర్లో
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎప్పుడు రెడీ అయినారో తెలుసా? 2014లోనే ఈ ఊర్లో ఇంజనీరింగ్ పోయినారు. అక్కడ ఇంజనీరింగ్ లేవు. మన ఊర్లో ఎన్ని కాలేజీలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ తల్లి ఉన్నాయా? 30 కిలోమీటర్లు గుర్తుందా? చుట్టూ ఉన్నాయా? ఎన్ని కాన్వెంట్లు ఉన్నాయి? నారాయణ అంత విజయవాడ, మన ఊర్లో కూడా నారాయణ ఉంది అనుకుంటా. మనీ ఈజ్ హియర్. డబ్బులు ఈ ఊర్లో రొటేషన్ అవుతుంది. మేముండే ఇల్లు 250 మొత్తం స్థలం. ఇప్పుడు నేనున్నానే, మా నాన్న కాలనీ అంతా చేసినది. ఇక్కడే రియల్ ఎస్టేట్ చేయలే, చేపించాడు కాలనీ. మద్రాస్ స్టేట్ 48లో వస్తే ఆ కాలనీ తయారైంది. మా అవన్నీ రోడ్లు చూసినారా 40 అడుగులు ఉంటాయి. అంటే ఆ రోజుకి 40 అడుగులు పెట్టి చేసినారంటే మరి అనంతపూర్ లో ఇట్లాంటి మంచి ఇల్లు లేవు. అనంతపూర్ లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బయట నుంచి వద్దు మా పిల్లలు చదివించుకుందాం పోదాము, అదంతా వాళ్ళ సుఖపడాలని వచ్చిన వాళ్ళు. ఈ ఊర్లో అందరు కష్టపడేవాళ్ళు. చూడు ఎంతమంది వచ్చినారు ఆడపిల్లలు. సొసైటీ ఇదే మీరు పోదాం ఉరకొండలో మీరు చీరలంగడో బ్యూటీ పార్లర్ పెడతారా? మనము అందరికన్నా ముందు ఉంది ఈ ఊరు. ఎలా ఉంది మన ఆఫీసు? ఏదని చెప్పండి. మీ పిల్లలు ఏమన్నా ఐటీలో చదువుతున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా? దానికన్నా బాగుంది. ఇదంతా ఎలా ఉంది? ప్రెమిసెస్ ఎట్లుంది? మరి మీ ఇండ్ల దగ్గర కూడా మీరు ఎందుకు పెట్టకూడదు? అందంగా ఉందా లేదా తల్లి? మీరు కూడా చాలా మంది మీరు అందం లేరు, కానీ మీరు కట్టుకునే గుడ్డ బట్టి, మీరు దాన్ని ఎలా వేసుకున్నారు బట్టి మీరు కూడా బాగున్నారు. ఎందుకు మన ఊరిని ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ ఏమని అడిగినా, ఇంతవరకు ఎప్పుడైనా ఊరు గురించి ఆలోచించినారా? ఇప్పుడు ఆలోచిద్దాం. ఏం చేయాలా ఎప్పుడన్నా? ఏం చేయాలి? ఊపేది కాదు, చెప్పు. ఏం చేయాలి ఇప్పుడు? నేను చెప్పను. నేను ఈసారి కర్ర తీసుకుంటున్నా. ఒక హిట్టర్ గాడు ఉంటేనే ఈ ఊరికి सुनता क्या तू? चुप के बोल तो सुनता जा रहे तू कौन रे मेरे को बोलने का क्या सच नहीं ఏమంటారు? నువ్వు ఎవరు చెప్పేది? అది ఊరుకోవడానికి ఉంటారు. ముందుకు వస్తారు. ఎవరు నువ్వు చెప్పేది ఏమి? అప్పుడు ఏం చేయాలా? కట్టే తీసుకోలేం. అరసక ముందు కొడితే మళ్ళీ పొయ్యి కుయ్యని కుక్కలు పోతాంటాయి. చూసినా ముందు పోస్తే బొరుగుతాయి. ఒకటి కూడా రాయేసిన అనుకో చేసి చెప్తాన్నా. ప్రమాణం దేవునితో చెప్తాను. నాకు ఏది అవసరం లేదు. నాకు ఒక్క కోరిక ఉంది. నేను చనిపోతే కనీసం ఇంతమందిలో 4 ఏడుస్తే చాలు, నాకు కళ్ళు నీళ్ళు. అదే నా కోరిక. నాన్న చనిపోతేనే ఏడ్చలేని పరిస్థితి. నాన్న శవం పట్టుకొని అమెరికా నుంచి నేను చూసిన ఒక పాప, అన్నా నాయన నాకు కుంకుమని నీకు ఇచ్చిండ్లే, అది రాసిందా మళ్ళీ ఆయన ఏడుస్తాంటే. ఆ కాలంలో నేను ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. మరి జరుగుతుంది లేదు నాకు తెలియదు. నిజంగా ఏం పర్లేదు, మీరంతా సహకరించండి. మిమ్మల్ని ఎందుకు పిలిచినా కనీసం జమ్మలగబడి కన్నా పోయి, పామిడి కన్నా పోయి, అనంతపురం కన్నా పోయి, లేదా విజయవాడకు పోయో, హైదరాబాద్కు పోయో, కొందరు వారణాసి వాళ్ళు కూడా ఉన్నారు. వారణాసి నుంచి చీరలు వస్తాయి మన ఊరికి.
ఏమొస్తాయి వారణాసి జేబుచేర్లు వస్తాయి తెలుసా నీకు? తెలీదా? నమస్కారం. నేను మేలు మీ అందరికీ. నాకు దగ్గర అన్ని తెలుసు. ఏం తల్లి, నేను 3 నెలలు అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర నుంచో 65 ఏళ్ళ వాళ్ళకి ఏం కావాలని నాకు తెలుసు. చెప్పండి ఎందుకో, ఎట్లా తెలుసు నాకే? చెప్పురా, ఎలా తెలిసింటదిరా నాకే? అట్లా కాదు, నేను అందరి గురించి చెప్తా. ఎందుకు చెప్తా? అనుభవం. ఏమనుభవం? నాయకుడు ఇట్లు నా కొడుకు మీ ఇంటికాడ సరిగ్గా లేదు, నా కొడుకు మున్సిపల్ ఎమ్మెల్యే గారు నా కొడుకు దొంగ కొడుకు మున్సిపల్ నా కొడుకు ఆడుకుంటాడు. నమస్కారం. చూప్ నేను నన్ను మా ఇంట్లో కంటికి రెప్పలా నన్ను చూసుకుంటాను. అలాంటప్పుడు నా భార్యకి ఏం కావాలా, మా వదినికి ఏం కావాలా, వాళ్ళ సంతోష పెట్టేదానికి, నా కోడలకి ఏం కావాలా, నా కూతురికి ఏం కావాలా, నా మనవరాలకి ఏం కావాలా, నేను అన్నీ చెప్తా. I take care of them. అట్లా తెలుసు నాకు. నీకు తెలియదేమో, నా భార్యను పోయి అడుగుపోండి ఎలా థియేటర్కి వెళ్ళి ఎంత బాగా సెలెక్ట్ చేస్తాను. నేను వడన పోవడంలే, మీరంతా ఊర్లో పెట్టినారు ఇంకా మమ్మల్ని పోటీ తట్టుకు దాటి కదా. ఒక అమ్మాయి మాకు చీరలు అంటే 2-3 ఉన్నారు. కొత్తగా ఒక అమ్మాయి మా సంజీవనగర్ లో ఏడో ఉన్నట్టు ఉంది, తెలియదు నాకు. ఐ నాట్ సీన్ హర్. ఉందా ఇక్కడ? హాయ్, హౌ ఆర్ యు? కమ్. ఐ హావ్ నాట్ సీన్ యూ. నేను ఎంకరేజ్ కూడా ఇస్తాను నా భార్య. కూర్చోమ్మా, ప్లీజ్ కమ్. షీ ఇస్ వెరీ యంగ్. కమ్, చైర్ ఇస్ హియర్. ఎంత యంగ్ చూడు. అవసరమా? భర్త చేస్తే తినచ్చు కదా. నో, దట్ ఈస్ ద లేడీ. దట్స్ వై యు ఆర్ ఆల్ ఎంటర్ప్రైనర్స్. వారణాసినో ఎక్కడి నుంచో తెస్తే ఎట్లా కనెక్షన్ ఉందో, పోతాదో ఆర్ బై ఫోన్ చెప్తున్నా. దట్ ఈస్ వాట్ లేడీ ఈస్. వాస్తవం చెప్పాలంటే మన ఊర్లోనే తక్కువ ఉందంట చీర. నిజం. నేను నెలకు నాకు 100 చీరలు కావాలి. నెలకు 100 చీరలు కావాలి. మన దీపావళికి 800 చీరలు కావాల్సి వచ్చినాయి. ఎందుకంటే మా వాళ్ళు పెళ్లికి పిలిస్తే చీరుస్తాం. మా ఇంటికి ఎవరున్నా కొద్దిగా వస్తాం, చీరిస్తాం. దీపావళికి అందరికి కలెక్టర్ నుంచి కింద వరకు పంపిస్తారు, హాస్పిటల్కి పంపిస్తారు. అందరు ఫోన్ చేస్తేనే పలుకుతారు సంవత్సరం అంతా. సో దట్స్ ఓన్లీ. అది 1000, 500, 10,000 కాదు, ఒక రిమెంబరెన్స్ కాదా. అప్పుడు ఫీల్ ఏమవుతారు? చాలా మంది ఆఫీసర్లు చెప్తా అంటారు, పుట్టింటి నుంచి చీర వచ్చింది సార్ అని చెప్తారు. ఎంత సంతోషం. అందరికి వస్తారా పుట్టింటి నుంచి? మనం ఇప్పుడు మన ఊరికి ఏమి చేయవలను మీరందరూ? మేము చాలా ప్రాజెక్టులు ఎత్తుకుతున్నాం.